ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. మరి మనం గ్రామర్లో అది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కానీ, లేకపోతే టెన్సెస్ కానీ, లేకపోతే రిపోర్టెడ్ స్పీచ్, పర్టికులర్గా ఈ 3 యూనిట్స్లో మనకి ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీద కమాండ్ ఉండాలి. ఎందుకంటే ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అంటే ఆ టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఐడియా లేకపోతే అది ఏ విధంగా అడుగుతాడు అనేది, అడిగితే మనం ఏం చేయాలనేది మనకు గుర్తుకు రాదు. అందుకే ఫస్ట్ దాని బేసిక్స్లో ఇక్కడ యాడ్ చేశాను. ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, స్టేట్మెంట్. ఫస్ట్ మోడల్ ఆఫ్ సెంటెన్స్ అంటే మనం మొత్తం 4 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ 4 టైప్స్లో మొట్టమొదటి దాన్ని ఏమంటాం అంటే మనం స్టేట్మెంట్ అంటాం. అంటే ఒక్కో పుస్తకంలో ఒక్కో రకంగా చెప్తున్నారు, పిల్లలు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అన్నిట్లో కామన్గా ఎక్కువగా వినిపించేది కనిపించేది ఏంటంటే స్టేట్మెంట్. కానీ కొన్ని పుస్తకాల్లో ఇంకొకటి కూడా అంటున్నాడు, స్టేట్మెంట్ ఈజ్ ఇట్ సెల్ఫ్. అంటే స్టేట్మెంట్ని ఇంకేమంటారంటే అఫర్మేటివ్. డిక్లరేటివ్ అని కూడా అంటాడు. గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ అన్నా, అఫర్మేటివ్ అన్నా, డిక్లరేటివ్ అన్నా వీటన్నిటి అర్థం ఒకటే. ఇంకోటి కూడా ఉంది చూడండి, ఇంకొన్ని పుస్తకాల్లో ఈ 3 వదిలేసి అసర్టివ్ అంటుంటాడు. స్టేట్మెంట్ అన్నా, అఫర్మేటివ్ అన్నా, డిక్లరేటివ్ అన్నా, అసర్టివ్ అన్నా ఈ 4 అర్థం ఒకటే. ఈ 4 వేరు వేరు కాదు. రిమెంబర్, there might be 4 different forms like statement, affirmative, declarative and assertive. But what I mean to say is these 4 modes are not different. All these 4 are very same and only one. By form there might be difference, but in the way of meaning these 4 are very same and single. ఇవన్నీ మీనింగ్ ప్రకారం అయితే 4 ఒకటే. సో స్టేట్మెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేట్మెంట్? స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. స్టేట్మెంట్ అంటే ఫ్యాక్ట్. కాబట్టి ఏదైతే మనం ఫ్యాక్ట్ అని భావిస్తున్నామో దాన్ని మనం స్టేట్మెంట్గా ట్రీట్ చేస్తాం. మరి స్టేట్మెంట్ మోడ్ ఆఫ్ సెంటెన్స్ ఎలా ఉండాలి? జనరల్గా మనం బాగా వింటున్నది చూసింది చూద్దాం. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, రామ కిల్డ్ రావణ. రామ కిల్డ్ రావణ. ఇగోండి, రామ అనేది సబ్జెక్ట్, కిల్డ్ అనేది వర్బ్, రావణ అనేది ఆబ్జెక్ట్. రామ కిల్డ్ రావణ అంటే స్టేట్మెంట్ మోడ్ ఆఫ్ సెంటెన్స్ అసలు ఎట్లా ఉంటుందంటే ఇట్ హ్యాస్ 2 డిస్టింక్టివ్ ఫీచర్స్. దీంట్లో 2 స్పష్టమైనటువంటి ఫీచర్స్ ఉన్నాయి, అంటే లక్షణాలు ఉన్నాయి. ఏంటి అంటే, రిమెంబర్, యూజువల్లీ ద స్టేట్మెంట్ మోడ్ ఆఫ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్. స్టార్టింగ్లో ఖచ్చితంగా ఫస్ట్ ఏముండాలంటే సబ్జెక్ట్ ఉండాలి. అండ్ రిమెంబర్, వెరీ స్ట్రిక్ట్లీ ఇట్ ఈస్ ఫాలోడ్ బై వర్బ్. అంటే స్టేట్మెంట్ మోడ్ ఆఫ్ సెంటెన్స్ లో ఉండాల్సినటువంటి ఒక లక్షణం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత వర్బ్ ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. Usually the statement mode of sentence starts with the subject and the subject is followed by verb is followed by object, and there will be the distinctive feature full stop at the end of the statement. అంటే ఈ స్టేట్మెంట్ మోడ్ ఆఫ్ సెంటెన్స్ లో చిట్ట చివర ఉండాల్సింది ఏంటంటే ఖచ్చితంగా పంక్చుయేషన్ మార్క్ ఏముంటుంది అంటే
ఖచ్చితంగా ఫుల్ స్టాప్ ఉంటుంది. ఈ రెండండి ఫీచర్స్. ఒకటి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఒక ఫీచర్. రెండవది సెంటెన్స్ చివరిలో ఫుల్ స్టాప్ ఉండడం అనేది ఇంకొక డిస్టింక్టివ్ పంక్చువేషన్ మార్క్. ఇన్ దిస్ వే ద స్టేట్మెంట్ మోడ్ ఆఫ్ సెంటెన్స్ హ్యాస్ గాట్ టూ డిస్టింక్టివ్ ఫీచర్స్. ఇప్పుడు మనకి ఫస్ట్ వన్ అంటే స్టేట్మెంట్ మోడ్ ఆఫ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది అనేది చూసాం మనం. నెక్స్ట్ సెకండ్ మోడల్ ఏంటంటే ఇంటరాగేటివ్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏ సెంటెన్స్కి చివరిలో అయితే చివర క్వశ్చన్ మార్క్ ఉంటుందో క్వశ్చన్ మార్క్ ఉన్న సెంటెన్స్ మాత్రమే ఇంటరాగేటివ్. చూడండి పేర్లను చూడండి, ఇంటరాగేటివ్. మనం ఎక్కువగా ఏం వింటామంటే ఇంటరాగేషన్. పోలీస్ స్టేషన్లో మీరు సినిమాల్లో సీరియల్లో చూస్తుంటారు, ఇంటరాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, ఇంటరాక్షన్ జరుగుతోంది. అంటే ఏ సెంటెన్స్ చివరిలో అయితే మీకు క్వశ్చన్ మార్క్ కనిపిస్తుందో దానిని ఖచ్చితంగా ఇంటరాగేటివ్ అంటాం. సో ఇది బేసిక్ ప్రిన్సిపల్. ద సెంటెన్స్ విచ్ ఎండ్స్ విత్ ఏ పర్టిక్యులర్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ అయితే ఏ సెంటెన్స్ చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుందో అది మాత్రమే ఇంటరాగేటివ్. అంటే క్వశ్చన్ మార్క్ లేకపోతే అది ఇంటరాగేటివ్ కాదు. మరి ఇంటరాగేటివ్కి ప్రత్యేకమైన సందర్భం ఏంటి? It is used for asking a question. అంటే మనం క్వశ్చన్ అడగటానికి సంబంధించినటువంటి ఏ సెంటెన్స్ అయితే ఉంటుందో దాని సెంటెన్స్ చివరిలో అంటే ఆ సెంటెన్స్ చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. హూ ఆర్ యూ? చూసారు, ఇప్పటిదాకా రెండే చెప్పుకున్నాం మనం. ఫస్ట్ది స్టేట్మెంట్, రెండవది ఇంటరాగేటివ్. స్టేట్మెంట్కి ఇంటరాగేటివ్కి పర్టికులర్ ఫీచర్స్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ అంటే సెంటెన్స్ చివరిలో ఫుల్ స్టాప్ ఉండాలి. మరి ఇంటరాగేటివ్ అంటే సెంటెన్స్ చివరిలో క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇగోండి క్వశ్చన్ మార్క్ పెట్టాం. ఆ క్వశ్చన్ మార్క్ పెడితే దాన్ని మనం ఇంటరాగేటివ్ అంటాం. కానీ దానికన్నా ఇంకా ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, వర్బ్ ఈజ్ ఫాలోడ్ బై సబ్జెక్ట్. రెండు ఇంపార్టెంట్ ఇక్కడ. దీనికన్నా అది ఎక్కువ, దానికన్నా ఇది ఎక్కువ అనేది లేదు. గుర్తుపెట్టుకోండి, వెన్ వర్బ్ ఈజ్ ఫాలోడ్ బై సబ్జెక్ట్ అంటే వర్బ్ తర్వాత ఏ సెంటెన్స్ లో వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ సెంటెన్స్ చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది, క్వశ్చన్ మార్క్ ఉండాలి. క్వశ్చన్ మార్క్ లేకుండా వచ్చే సందర్భం అది వేరే ఉంటుంది. మనకు ఇప్పుడు అండర్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే సెంటెన్స్ యొక్క 4 ప్రత్యేకమైనటువంటి మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్లో రెండోది మనం ఇంటరాగేటివ్లో ఉన్నాం. కాబట్టి ఇంటరాగేటివ్ అన్నప్పుడు ఖచ్చితంగా వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉంటేనే క్వశ్చన్ మార్క్ పెడతాం. క్వశ్చన్ మార్క్ పెడితేనే అది ఇంటరాగేటివ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ హ్యాస్ 2 distinctive features. In the given sentence, you can find verb is followed by subject and at the end of the sentence there will be question mark. అంటే verb తర్వాత సబ్జెక్ట్ రావడం, ఆ సెంటెన్స్ చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టడం. దీస్ ఆర్ ద 2 distinctive features ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే ఈ 2 లక్షణాలు ఉన్నప్పుడు మనం దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ గా భావిస్తాం. ఇది సెకండ్ మోడ్ అండి. So third one is imperative sentence. Third one is
ఇంపరేటివ్ సెంటెన్స్. మరి ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క ప్రత్యేక లక్షణం ఏంటి, అసలు ఎటువంటి సందర్భంలో మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం అనేది అది చూద్దాం. ఫస్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. ఇట్ ఎక్స్ప్రెసెస్ order, request, offer, suggestion, that is called advice. Order, request, offer, suggestion, that is called advice. Wish. చూసారు కదా, ఆర్డర్, రిక్వెస్ట్, ఆఫర్, సజెషన్, విష్. సమ్టైమ్స్ బెగ్. చూసారుగా, బెగ్ ఈజ్ ఆల్సో ఇంటెన్సిఫైడ్ రిక్వెస్ట్, అంటే బాగా తీవ్రంగా అభ్యర్థించటం. కాబట్టి ఆర్డర్, రిక్వెస్ట్, ఆఫర్, సజెషన్, విష్, బెగ్. సో ఈ మీనింగ్స్ చెప్పేటువంటి ఒక సెంటెన్స్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఖచ్చితంగా వీటిలో ఏదో ఒక మీనింగ్ చెప్పాలి. ద ఇంపరేటివ్ సెంటెన్స్ షుడ్ ఎక్స్ప్రెస్ ఎనీ వన్ ఆఫ్ దీస్ మీనింగ్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే వీటిలో ఏదో ఒక మీనింగ్ చెప్పాల్సిందే, లేకపోతే దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అనలేము. సరే, ఈ మీనింగ్ చెప్పాలి అంటే మళ్ళీ సెంటెన్స్కి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఎలా ఉంటే మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అనొచ్చు, మీనింగ్ తర్వాత పక్కకు పెట్టండి. కానీ ఒక ఇంపరేటివ్ సెంటెన్స్కి ఉండేటువంటి ఒక బేసిక్ ఫీచర్ ఏంటి అంటే, ఇదిగోండి, నో సబ్జెక్ట్. ఇదండి, ఇట్ ఈస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఏ సెంటెన్స్లో అయితే సబ్జెక్ట్ అస్సలు ఉండదో, పైన చూడండి 2 డిఫరెంట్ మోడ్స్లో మనం స్పష్టంగా చూసాం. ఏమని చెప్పాము, ఫస్ట్ దాంట్లో అయితే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ దాంట్లో అయితే వర్బ్ ఈజ్ ఫాలోడ్ బై సబ్జెక్ట్. సంహౌ అంటే ఏదో రకంగా ఎక్కడో చోట మీకు మొదటి 2 మోడల్స్లో సబ్జెక్ట్ అనే మ్యాటర్ ఉన్నది. కానీ ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్లో అసలు 100% ఇంపరేటివ్ సెంటెన్స్లో 100% the most distinctive feature of imperative sentence is it is the same without any subject. అసలు ఏ సబ్జెక్టు ఉండదు, నో సబ్జెక్ట్ ఉండదు. సెంటెన్స్ సబ్జెక్ట్ లేకుండా స్టార్ట్ అవుతుంది. అది ఎట్లా ఉంటుందో చూద్దాం. V1 అంటే sometimes it may be started with V1. It should not be made that at all times it starts with V1. అంటే V1 తో స్టార్ట్ అవుతుందంటే ప్రతిసారి V1 తో స్టార్ట్ అవుతుందని అనుకోవద్దు. V1 తోని మాత్రమే కాకుండా కొన్ని సందర్భాలలో BEB, ఇంకొన్ని సందర్భాలలో HAV, హ్యావ్, ఇంకొన్ని సార్లు ప్లీజ్, ఇంకొన్ని సార్లు కైండ్లీ. చూసారు కదా, నో సబ్జెక్ట్ V1 తో కానీ, BEB కానీ, హ్యావ్ అని కానీ, ప్లీజ్ అని కానీ, కైండ్లీ అని కానీ, వీటిల్లో ఏదో ఒక మీనింగ్ తోటి, ఏదో ఒక రూపంతో స్టార్ట్ అవుతుంది. అయితే మరి ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే, ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఏ కంపల్షన్. చివర్లో ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వాట్ ఈస్ ద మోస్ట్ డిస్టింక్టివ్ ఫీచర్ హియర్? నో సబ్జెక్ట్. ఇంపరేటివ్ అనగానే మనకు ఖచ్చితంగా గుర్తుకు రావాల్సిన విషయం ఏంటి అంటే నో సబ్జెక్ట్. కానీ ఆబ్జెక్ట్ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆప్షన్ ఉంది. ఉండే అవకాశం ఉంది, ఉండకూడని అవకాశము ఉంది. 2 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని గురించి పక్కకు పెట్టండి. సో ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఆల్ ద డీటెయిల్స్,
వాట్ ఈస్ ద మోస్ట్ డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ ఇంపరేటివ్ ఈస్ ఇట్ ఈస్ సేన్ వితౌట్ ఎనీ సబ్జెక్ట్. సబ్జెక్ట్ మాత్రం 100% ఉండదు. కాబట్టి సబ్జెక్ట్ లేకపోతేనే దాన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అనాలి. మరి ఇక్కడ మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఆర్డర్, రిక్వెస్ట్, ఆఫర్, సజెషన్ అన్నాం. మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మనం. ఫర్ ఎగ్జాంపుల్, kill them. Order. Kill them. చూసారా? నెక్స్ట్ రెండోది, బీ కేర్ఫుల్. ఇది వార్నింగ్.